జై జానుకి ఇంటి చుట్టూ ఉన్న కరెంటు తీగలను చూపిస్తూ ఒక్కసారి ఆ కరెంటు తీగలను చూడు జాను, ఇప్పుడు ఈ బాల్ విసిరితే ఏమవుతుందో చూడు అని ఆ బాల్ విసిరి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో జాను కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ కరెంటు తీగల మీద మన క్రిష్ తెలియకుండా వాలితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా జాను? బూమ్! క్రిష్ మాడి మసైపోతాడు అని చెప్పి జై అంటూ ఉంటే, నో జై సార్, అలా జరగకూడదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా జాను? రేపెప్పుడైనా పొరపాటున క్రిష్ ఈ కరెంటు తీగల మీద వాలుతాడేమోనని ముందు జాగ్రత్తగా నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. క్రిష్కి ఈ విషయం చెప్పినా కూడా అంతగా అర్థం కాదు. ఎందుకంటే క్రిష్ ఏమీ మనలాగా మనిషి కాదు కదా. తనకు ఎప్పుడు ఎలా ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు. అలాగే పక్షి కాబట్టి స్వేచ్ఛగా ఎగురుతూ ఎక్కడంటే అక్కడ వాలిపోతాడు. అలా ఈ కరెంటు తీగల మీద వాలిపోతే క్రిష్కి ప్రమాదం జరుగుతుంది. అందుకే వెంటనే క్రిష్ని విశ్వకి ఇచ్చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. కానీ పాపం విశ్వ ఎంతో ప్రేమగా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కదా సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై ప్రేమగా ఇచ్చాడా అని చెప్పి మనసులో అనుకొని, అంటే జాను తను ఎంతో అభిమానంతోనే నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు, కానీ క్రిష్ సేఫ్టీ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని కాబట్టి ఉదయాన్నే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉంటావు. అప్పుడు ఏ క్షణానైనా ఎవరైనా నీ మీద అటాక్ చేయొచ్చు. అప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ నిన్ను కాపాడుతుంది. అందుకే నీకోసం ఇంత సెక్యూరిటీని ఏర్పాటు చేశాను జాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా జాను. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా జాను, ఎందుకు క్రిష్ని పంపించేయమని అంటున్నాను అని జై అంటూ ఉంటే, అర్థమైంది సార్. వెంటనే నేను విశ్వకి ఫోన్ చేసి క్రిష్ని తీసుకెళ్ళిపోమని చెప్తాను అని జాను అంటూ ఉంటుంది. మరోవైపు కీర్తి సడన్గా స్పృహ కోల్పోవడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ కీర్తిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కీర్తికి సీరియస్ అవుతే అప్పుడు తులసిని అందరూ కూడా ఇంట్లో నుండి మెడపట్టుకొని బయటకు గెంటేస్తారు అని చెప్పి కనిష్క తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అసలు కీర్తి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని విశాలాక్షి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు కనిష్క కావాలని విశాలాక్షిని రెచ్చగొడుతూ, ఏంటత్తయ్య మీకు ఇంకా అర్థం కాలేదా? కీర్తికి భోజనం వడ్డించింది ఎవరు? ఈ తులసినే కదా. వంటలన్నీ కూడా తనే వండింది. అంటే కావాలని కీర్తిని చంపాలనే ఉద్దేశంతో ఆ భోజనంలో ఏదో కలిపి ఉంటుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, కనిష్క మాటలు జాగ్రత్తగా రానివ్వు, ఇంకొకసారి నా భార్య మీద నిందలు వేయాలని చూసావంటే చంపేస్తానంటూ కనిష్క మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి, కనిష్క అన్న దాంట్లో తప్పేముందిరా, నిజంగానే మేము వద్దు వద్దు అంటున్నా ఇదే కీర్తిని పక్కకు తీసుకువెళ్ళి ఏవో మాయమాటలు చెప్పి దాన్ని కూడా భోజనం చేయమని చెప్పింది. ఇది పెట్టిన భోజనం తిన్న తర్వాతే నా కూతురికి అలా అయింది. వసే తులసి, ఒకవేళ పొరపాటున నా కూతురికి ఏదైనా అయితే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టనే అని చెప్పి విశాలాక్షి మండిపడుతూ ఉంటే అప్పుడు సిద్ధు, అమ్మ, కీర్తికి అలా అయినందుకు మన అందరికీ బాధగానే ఉంటుంది, కానీ దీనికి తులసికి సంబంధం ఏంటమ్మా? నువ్వు అన్నట్టుగా తులసి కీర్తికి పెట్టిన భోజనంలో ఏదో కలిపిందనుకుంటే మరి కీర్తితో పాటే మేమంతా కూడా తను వండిన వంటకాలని తిన్నాం కదా. మరి మాకెవరికి ఎందుకు ఏమీ కాలేదు? ఆ విషయం గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు నర్స్ అక్కడికి వచ్చి, ఏవండి, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, కాసేపు అందరూ సైలెంట్గా ఉంటారా, పేషెంట్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కీర్తి లోపల బెడ్ మీద పడుకొని ఉంటుంది. డాక్టర్ తను తిన్న ఫుడ్ మొత్తాన్ని కూడా కక్కించేస్తూ ఉంటారు. ఇక కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు రావడంతో బసవరాజుతో పాటు అందరూ కూడా, డాక్టర్ ఇప్పుడు కీర్తికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే
తులసి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ దేవుడి దయ వల్ల వదినతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా సేఫ్ అని చెబితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ కంగారు పడాల్సిందేమీ లేదు, తను తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసింది, అందుకే తనకు ఈ విధంగా అయింది. ఇప్పుడు తను తిన్న ఫుడ్ అంతా కూడా మేము కక్కించేసాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితే కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో బసవరాజు, విశాలాక్షి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు బసవరాజు డాక్టర్తో, ఏంటి డాక్టర్ మీరు అనేది, నా కూతురు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, లేదు ఛాన్సే లేదు, ఒక్కసారి మళ్ళీ టెస్టులు చేసి చెప్పండి డాక్టర్ అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్, లేదు బసవరాజు గారు, మేము ఆల్రెడీ టెస్టులన్నీ చేసిన తర్వాతే నిర్ధారించుకున్న తర్వాతే చెప్తున్నాము, షీఈస్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 4వ నెల అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో విశాలాక్షి, బసవరాజు, సిద్ధు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి గతంలో కూడా తను కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే, అవును డాక్టర్, ఇంతకుముందు కూడా 2 సార్లు తనకు అలాగే జరిగింది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, ప్రెగ్నెన్సీ వల్లే అలా జరిగింది, ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏమీ చెప్పలేనట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు బసవరాజు, డాక్టర్ నా కూతురికి అబార్షన్ చేసేయండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సిద్ధు మొదట కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే ఆనందపడతాడు. బసవరాజు అబార్షన్ చేయమని చెబుతూ ఉండడంతో, నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు, ఇంకా ఈ లోకంలోకి రాని పసిబిడ్డను చంపాలనుకోవడం ఏంటి నాన్న, అది పాపం, వద్దు నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏంట్రా వద్దు, ఇప్పుడు అది ఆ హరీష్తోనేమీ కలిసి ఉండడం లేదు, ఆ హరీష్ గడి రక్తం నా కూతురు కడుపులో పెరగడానికి వీల్లేదు, కొద్ది రోజుల్లో దానికి పెళ్ళుంది, అలా కడుపుతో అది పీటల మీద కూర్చొని మరొకటితో ఎలా తాళి కట్టించుకుంటుందిరా, అలా దాని పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే దాని కడుపులో ఆ బిడ్డ ఉండకూడదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్, బసవరాజు గారు ఇప్పుడు అబార్షన్ చేయడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి, ఆల్రెడీ 4వ నెల ఎంటర్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు తెలిసి, మామయ్య గారు మీకు దండం పెడతాను, దయచేసి వదినకు అబార్షన్ చేయమని మాత్రం చెప్పకండి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బసవరాజు తల్లి, ఏ తులసి, మీ ఇంటి రక్తం నా మనవరాలి కడుపులో పెరగడానికి వీల్లేదే, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని కడుపులో బిడ్డ పెరగడానికి వీల్లేదు అంటూ, డాక్టర్ మీరు అబార్షన్ చేసేయండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్, చెప్పాను కదండి అది కొంచెం రిస్క్ అని, ఇప్పుడు అబార్షన్ చేస్తే తల్లి బిడ్డకు కూడా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్ మీకు ఎంత డబ్బు కావాలంటే, ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తాను, అబార్షన్ చేసేసి నా కూతురు క్షేమంగా ఉండేలాగా చూడండి డాక్టర్ ప్లీజ్ అంటూ బసవరాజు దండం పెడుతూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్ సరే అని డబ్బు కోసం ఒప్పుకోవడంతో అప్పుడు తులసి, ఒక్క నిమిషం డాక్టర్, ఇప్పుడు కనుక మీరు మా వదినకు అబార్షన్ చేయడానికి ఒప్పుకుంటే నేను పోలీస్ కేసు పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మా అన్నయ్య వదిన ఇద్దరు ఇంకా విడాకులు తీసుకోలేదు, భర్తగా మా అన్నయ్య సంతకం లేకుండా మీరు అబార్షన్ ప్రొసీజర్కి ఏర్పాట్లు చేసుకోకూడదు, ఒకవేళ మా అన్నయ్య ప్రమేయం లేకుండా మీరు కనుక అబార్షన్ చేస్తే అప్పుడు మీ మీద పోలీస్ కేసు అవుతుంది, మీ డాక్టర్ సర్టిఫికేట్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఒక్కసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి తులసి డాక్టర్ని భయపెట్టిస్తుంది. ఇక దాంతో డాక్టర్, మీరెవరమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు తను నా భార్య డాక్టర్, కీర్తి వాళ్ళ హస్బెండ్కి సిస్టర్ అవుతుంది అని చెప్పి సిద్ధు డాక్టర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్, బసవరాజు గారు ఒక విధంగా ఆ అమ్మాయి చెప్పింది నిజమే, ఇప్పుడు నేను డబ్బు కోసం అబార్షన్ చేసినా కూడా ఒకవేళ వీళ్ళు పోలీస్ కేసు పెడితే అప్పుడు అది చాలా పెద్ద కేసు అవుతుంది, నా డాక్టర్ సర్టిఫికేట్ని కూడా క్యాన్సిల్ చేస్తారు, అందుకే నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోవడం లేదు, తనకు అబార్షన్ చేయడం కుదరదు,
ఒకవేళ అంతగా మీరు తనకి అబార్షన్ చేయించాలనుకుంటే ఆవిడ హస్బెండ్ని పిలవండి. నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం చేయించండి. అప్పుడు మాత్రమే నేను అబార్షన్ చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో బస్వరాజు కోపంతో రగిలిపోతూ తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి కీర్తి స్పృహలోకి వస్తుంది. ఇక అప్పుడు నర్స్ వచ్చి కీర్తి గారికి స్పృహ వచ్చిందని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ కీర్తి దగ్గరికి వెళ్తారు. సిద్ధు కీర్తితో కంగ్రాచులేషన్స్ కీర్తి, నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో కీర్తి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే, అవును దినా, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి, నీకు 4వ నెల అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బసవరాజు, కీర్తి, నువ్వు నీ కడుపులో ఆ బిడ్డను ఉంచుకోవడానికి వీల్లేదు, వెంటనే అబార్షన్ చేయించుకో అని చెప్పి ఆ హరీష్ గారిని బెదిరించావు, బ్లాక్మెయిల్ చేసావు. నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టిస్తాను, నీకు అబార్షన్ చేయిస్తాను అని అంటూ ఉంటే, లేదు నాన్న, నా కడుపులో ఉన్న బిడ్డను నేను చంపుకోవాలనుకోవడం లేదు. హరీష్ నేను విడివిడిగా ఉండొచ్చు, కానీ అంత మాత్రాన ఈ బిడ్డను నేను వద్దనుకుంటానని ఎలా అనుకున్నావు నాన్న? ఈ బిడ్డను నేను ఒక్కదాన్నైనా కష్టపడి పెంచుతాను, నాకు ఈ బిడ్డ కావాలి అని చెప్పి కీర్తి అనడంతో ఇక అప్పుడు బసవరాజుతో పాటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే తులసి సిద్ధు మాత్రం ఆనందపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.